जय भारत जय भारत మనకి యోజన ఆధ్వర్యంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నాం. శనిహర్ బాబు కనబడుతున్నా సార్ కొంచెం అడిగారు. నమస్కారం. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే. వద్దులే అమ్మా, వద్దు వద్దు వద్దు. నమస్తే కమిషనర్ గారు. తిరుపతి నుంచి చెప్పు. సార్ ఒకసారి అలా లోపలికి సార్. నాటు నేడు పాఠశాల 35 పాఠశాల లేక 35 పాఠశాల సార్. శ్రీధర్ కుమార్ గారు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం గారు మరియు నగరపాలక సంస్థ కమిషనర్ గారు, ఇది ఆల్ మన రూరల్ ఆల్సో రూరల్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. దీస్ ఆర్ న్యూ టాయిలెట్స్. మొత్తం అన్ని స్కూల్స్ కి మందే పెడుతున్నారంట కదా. మోడల్ కింద రోల్ మోడల్ ఇదే పెడుతున్నారు. బయట లుక్ చూసేటప్పటికి ఒక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాగా, ప్రైవేట్ స్కూల్ లాగా అనిపించేటప్పటికి ఒకప్పుడు కప్పలు పడి అనేవాళ్ళంటే నిజం గారు చెప్తున్నారు. కప్పలు పడి అవునాయింగ్ ఏరియాలో ఉన్నట్టు ఇది నేను ఫస్ట్ డొనేట్ చేసి రూమ్స్ వేసాను ముందు. ఆ తర్వాత కప్పలు పడి అంటే ఇదేనా? కొత్తిమీర స్కూల్ అంటేమో మన ఈశ్వర్ రెడ్డి గారి ఇంటి పక్కన. చాలా బాగా చేసుకున్నారు. హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్ ఒకే చోటు. ఇలా మన ప్రతి స్కూల్కి నాడు నేడు చేసిన ప్రతి స్కూల్కి ఇలా ఎల్ఈడి నేమ్ బోర్డు పెట్టారు. నైట్ టైం కూడా బాగా గ్లో ఉండడం వల్ల ఏంటంటే అందరికీ బాగా మనం ప్రచారం అవుతుంది. మన కమిషనర్ గారి మన పివి సింధు గారి శ్రీనివాసరామన్ గారు కొన్ని శిక్షలు చేపించి
యాక్చువల్గా పేమెంట్కి స్కోప్ ఇచ్చామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2.37 crores తీసుకుంటే తర్వాత మన సీలింగ్ 10 crores పోతే 10 crores అడిషనల్ శాంక్షన్ తీసుకుంటే పేమెంట్ కంప్లీట్గా కంప్లీట్ స్టేర్ పీసెస్ కానీ హాల్వేస్ కానీ క్లాస్ రూమ్స్ కానీ అన్ని మేజర్ రిపేర్స్ పేమెంట్ చేస్తాం. సో మనకి ఎక్కడ ఇంకా ఈ ప్రాబ్లమ్ సిమెంట్ పేమెంట్ అనేది మ్యాక్సిమం నాడు చూస్తూ కనపడతాయి. మన ఈ పాల ఆసుపత్రి పట్ల స్కూల్ కూడా చాలా బాగా వచ్చింది. ఇనాగ్రేట్ చేసి చాలా ఎక్స్ట్రాడినరీ, చాలా చాలా బాగా చేశారు. విదిన్ అ వెరీ షార్ట్ స్పాన్. ఇది మనం ఎంటైర్ స్కూల్కి అర్థనాట్ చేస్తాం. ఇప్పుడు మన కార్పొరేషన్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయండి? 26. ఆల్మోస్ట్ కంప్లీట్ అన్ని కంప్లీట్ గౌరవ ఎంపీ గారు రండి కొండరావు. రండి రండి. ఇది కూడా చేద్దాం. అంటే ఇది ఇట్లా కాకుండా పర్మనెంట్ పిక్చర్స్ లాగా ఈ స్కూల్కి సంబంధించి స్కూల్ చేస్తున్నారు. రోజు వెరీ స్మాల్ స్కూల్ తీసుకుంటారు. వాళ్ళు కూడా ఈ స్కూల్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు సమ్ ఎలివేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు కొంచెం నీట్గా చేస్తున్నారు. మన మెయిన్ కాన్సన్ట్రేషన్ టాయిలెట్స్ పేమెంట్ లేకుండా ఇంకా మనం చేయాల్సింది మన ప్లే ఫీల్డ్స్ అన్నమాట. వాటికి మనకు స్కోప్ అంటే గ్రౌండ్స్ ఉన్నాయండి. మన డిఎంఎస్లో బాస్కెట్బాల్ కోర్ట్ పెట్టారు. ప్రైవేట్ స్కూల్స్ ఫిక్స్డ్ ఏరియాస్ తీసుకున్నాము. ఇంకా కొంచెం చేసుకోవచ్చు. హీరో గారు మన డిస్ట్రిక్ట్లో ఏది సంథింగ్ లైక్ ఇది బిగ్ వాల్ మన మనం ఏదైనా న్యూ స్కూల్ కొత్తగా ఆల్టర్నేటివ్గా లేదు. అంటే ఎస్టాబ్లిష్మెంట్ సెకండ్ ఆర్డినరీ ఏంటంటే క్లాస్ రూమ్స్ అంటే స్కూల్ ఎగ్జిస్టెన్స్ లేదు. స్కూల్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయాలి అంటే మన ల్యాండ్ అంటే నేను గవర్నమెంట్ నుంచి యువతారైన అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ ఆర్గనైజ్ చేస్తున్నాను. సో దాంతోపాటు స్కూల్ కూడా చేస్తాను. జైల్ రోడ్లో ప్లాన్ క్లాస్ ఇప్పుడు ఇందులో మనకి ఈ కలర్ ఆరెంజ్ ఒకటి ఇచ్చారా? 4 కలర్స్ ఇచ్చారు. గ్రీన్, ఆరెంజ్, బ్లూ, పర్పుల్ కలర్ పర్పుల్. చూడాలి.
అంటే ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ ఇచ్చారంటే టాయిలెట్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ రెండే ఉంటాయి. మెయిన్ టాయిలెట్స్ అంటే ఇక్కడ చాలా బాగుంటాయి అంతా కూడా. మళ్ళీ రూమ్కి దగ్గర ఏమి ఉంది క్లాస్ ఆల్మోస్ట్ 16 టాయిలెట్స్ ఉన్నాయి. దీనికి కమిషనర్ గారు ఇంకా వెంటిలేషన్ ఇవ్వాలి. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఇది ఓపెన్ చేసేసినా కూడా బాగుంది బయట ఓపెన్ చేసేసినా కూడా, ఎందుకంటే ఎలాగ స్మెల్ వస్తుంది. నియర్ బై క్లాస్ రూమ్ ఉంది కాబట్టి ఈ వింగ్ ఇట్లా ఓపెన్ చేసేసి జస్ట్ ఇలా గ్రిల్ పెట్టేసి అనుకోండి. అంటే అది ఓకే, అనేది ఓపెన్ పెట్టేసి ఎగ్జాస్ట్ పెట్టినా కాదు. ఇది మొత్తం ఒక 2 feet ఇలా ఓపెన్ చేసి ఇలాగ రాడ్స్ పెట్టేస్తాం. ఓన్లీ లేడీస్ అంటే ఓన్లీ ఫర్ గర్ల్స్. టాయిలెట్స్ దగ్గర టైల్స్ వాల్స్ కూడా అంత హైట్ రేస్ ఇది ఓపెన్ పెట్టించేసి గ్రిల్ పెట్టేసి ఓపెన్ గ్రౌండ్ ఫ్లోర్లో మళ్ళీ అంగన్వాడీ వేరే ఉంది. కింద ఉన్నారుగా వచ్చే కింద పట్టలేదా పిల్లలు? అలాగే
తర్వాత శ్రీ పాపపాండరావు గారికి స్వాగతం సుస్వాగతం. పేరెంట్స్ కమిటీ చైర్మన్ శ్రీమతి వరుణ్ గారిని సాధారణంగా వచ్చినట్టు ఆలోచన పేరెంట్స్ కమిటీ చైర్మన్ శ్రీమతి వరుణ్ గారు. అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీ దిలీప్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ అభిషేక్ ఐఎస్ వారికి ఇప్పుడు మన గౌరవ ప్రజాప్రతినిధులు మన అధికారుల వారి యొక్క ఆలోచనకి సమాచారం ప్రారంభిస్తాం. ముందుగా విద్యార్థుల నుంచి వందే మాతర గీతాలాపన తమ ఓకే నాన్న హాస్పిటల్ పని బ్యాంక్ వెళ్ళి కాల్ చేస్తాను. ఉన్నారా మీరు? ఒకటి కాల్ చేస్తాను. సమాధానం చేస్తున్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కమిషనర్ డిఓ గారు పాండవరావు గారు. కార్యక్రమం అధ్యక్షులు మన నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ అభిషేక్ వారి తొలి పలుకులు, తర్వాత డిఏ మరి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ పి చైతన్య కుమార్ గారిని ప్రసంగించవలసి కోరుతున్నాం. ఈ శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం జగనన్న విద్యార్థులతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి
నాయకులు, పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, ఇటీవలే పార్లమెంట్ లో యువ పార్లమెంటేరియన్ అవార్డు పొందినటువంటి మరి పెద్దల గౌరవనీయులు శ్రీ భరత్రామ్ గారికి, మరి నగరపాలక సంస్థ కమిషనర్ గారు అభిషేక్ కిషోర్ గారికి, అలాగే వేదికలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అబ్రహాం గారికి, ఆహ్వానించుకున్నటువంటి ఈ పాఠశాల మరి నామకరణం చేసిన కుమారుడు పండుగరావు గారికి, భరత్రామ్ గారు బృందానికి, రాజకీయ ప్రముఖులకు, అధికారులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. 2016లో ఈ పాఠశాల రావడం జరిగింది. చాలా దారుణమైన పాఠశాల. ఈ పాఠశాల మీ అందరికీ తెలుసు. అందరూ కప్పలపడి అన్నారు. ఈ చుట్టుపక్కల అందరూ కూడా బోర్డుల మీద కూడా కప్పలపడి దగ్గర అని చెప్పి షాపుకి నేమ్ రాస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పేసి మేము అప్పుడు అధికారులు, కమిషనర్ గారు, కలెక్టర్ గారిని వీళ్ళందరినీ మనం అనేక సార్లు మేము దర్శించి ఈ పాఠశాల కట్టండి అని చెప్పడం జరిగింది. ఈ పాఠశాలలో పిల్లలు ఎక్కువండి. అందరూ మరి పేద పిల్లలు అందరూ కూడాను ఒక సామాజిక బాధ్యతగా ఉపాధ్యాయులుగా ఎంతో అభివృద్ధి చేయడం చేసి అధికారులందరినీ కూడా పోవడం జరిగింది. సునీల్ కుమార్ గారు, అలాగే రామరాజు గారు ఎంతో సహకరించారు. అలాగే గతంలో ఉన్న మేరీ గారు కూడా, రమేష్ గారు కూడా 4 లక్షల రూపాయలు గ్రాంటించారు. తదుపరి ప్రియతమ కమిషనర్ గారు అభిషేక్ కిషోర్ గారు వచ్చిన తర్వాత మరి చాలా అభిముఖంగా అన్ని రకాలుగా అన్ని కోణాల్లో దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ బాలా కాన్సెప్ట్ ని, ఒక నూతన కాన్సెప్ట్ ని స్టేట్ ఫస్ట్ గానే మన పాఠశాలలో చేయడానికి గౌరవ కమిషనర్ గారు ఎంతో మరి కృషి చేశారు. అది కాకుండా స్టేట్ లో ఎక్కడా లేనటువంటి ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ ఈపీడిఎం ఫ్లోరింగ్, రబ్బర్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేయాలని కమిషనర్ గారు వచ్చారు. నేను చాలా మంది కమిషనర్ గారు చూశానండి, 30 సంవత్సరాల సర్వీసు. కానీ ఎవ్రీ వీక్ ప్రతి ఇంటూ బాత్రూమ్ దగ్గర నుంచి, అలాగే మిడ్ డే మీల్ దగ్గర నుంచి ప్రతి క్లాస్ రూమ్, ప్రతి విషయం కూడా చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని కమిషనర్ గారు 35 స్కూల్ చూడడం జరిగింది. మన స్కూల్ ఆ ఇంకా ఎక్కువ చూడడం కూడా జరిగిందని వారికి ఈ పాఠశాల ప్రాంత ప్రజల తరఫున, తల్లిదండ్రుల తరఫున, అలాగే విద్యార్థుల తరఫున, అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి ఈ పాఠశాల ఎంతో మంది వస్తున్నారు. సుమారు 20,000 జాయిన్ అవుతాను వస్తున్నారు. కాశ్మీర్ నుంచి అన్ని రాజమండ్రి అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారండి. మనకి 300 స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఉంది. రెండు మన రూమ్ లో PT1, PT2 అంగన్వాడికి ఇవ్వడం జరిగింది. అంగన్వాడి కూడా ఫుల్ అయిపోయింది. మన పాఠశాల కూడా ఫుల్ అయిపోయింది. సీట్లు ఏమైనా బోర్డు పెట్టాలంటే వచ్చిన వాళ్ళని తుమ్మబాబు స్కూల్ కి, మా కార్పొరేట్ స్కూల్స్ నేను డైవర్ట్ చేస్తున్నాను. 330 చేసుకుని మిగిలిన వాళ్ళని దాదాపు 200 మందిని ఇతర పాఠశాలను డైవర్ట్ చేస్తున్నానండి. మరి ఇంగ్లీష్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు 4-7 పథకం ద్వారా, అంత మాత్రమే కానీ అమ్మఒడి ద్వారా బాగా అభివృద్ధి చేయండి. ఇప్పుడు మేము ఇవ్వాల్సిన క్వాలిటీ ఇంగ్లీష్ మనం ఇవ్వగలిగాం. క్వాలిటీ ఇంగ్లీష్ ఇవ్వాలన్నది మా గుర్తున్న బాధ్యతగా మేము తెచ్చుకున్నాం. తల్లిదండ్రులందరికీ భరోసా ఇస్తున్నాం. 4 సంవత్సరాల క్రితమే ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. ఈ ఇంగ్లీష్ మీడియం పెద్దలే కాదు, ఎనీ టైం పెద్దలు ఎవరైనా, అధికారులు ఎవరైనా వచ్చి కూడా మీరు తప్పిది చేయొచ్చు. అంతమాత్రం ఈ నిర్మాణంలో అందరూ దర్శించారండి కలెక్టర్ గారు, అలాగే టీటీడీ చైల్డ్ వైఎస్ సుబ్బారెడ్డి గారు దీంతో ప్రారంభించడం జరిగింది. 5 మన కలెక్టర్ మొదలైన రెడ్డి గారు కూడా దీని అద్భుతంగా నిర్మాణం చేశారని కితాబు ఇచ్చారు. అలాగే మన రామ కలెక్టర్ గారు కూడా పాఠశాల చూడమంటున్నాం. తల్లిదండ్రులు నా మనవి, ఇప్పటికే మీరు చాలా డిసిప్లైన్ మరి పిల్లలు పంపిస్తున్నారు. యూనిఫామ్ సూచిస్తున్నాము, డిసిప్లైన్ గా పంపాలి. మన విద్యను వెళ్ళి క్వాలిటేటివ్ గా ఉంటుందండి. మా రాజమండ్రిలో ఉన్న 66 పాఠశాలలో ఇంచుమించు 55 పాఠశాలలో మన పాఠశాలలో ఎలిమెంటరీ పాఠశాలలో హైయెస్ట్ చేరుకున్న పాఠశాలను ఇప్పుడు ఈశ్వరరావు డిస్ట్రిక్ట్లోనే ప్రైమరీ పాఠశాలలో హైయెస్ట్ చేరుకున్న పాఠశాల. అందుకని అన్నింటినీ కూడా సరిపడం ఉపయోగిస్తున్నాం. మీ అందరి తరఫున ఈ నిర్మాణంలో పాల్గొన్న ఓంప్రకాష్ గారు, ఎస్సీ గారు చాలా కృషి ఉందండి. అలాగే ఏఈ గారు, డిఈ గారు, గంటకి డిఏ గారు,
డివైఓ గారు వచ్చి అందరూ ఎంతో మనకి సహాయ సహకారాలు అందించారు. మరి పేరు పేరున డిపార్ట్మెంట్ వారికి, అధికారులకి, రాజకీయవేత్తలకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ అమర్ గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ అభిషేక్ కిషోర్ గారు ప్రసంగించాల్సిన కోరుతున్నాం. ఈరోజు మనబడి నాడు నేడు ప్రోగ్రామ్ ఫేజ్ 1 లాంచ్ మరియు తెలంగాణ విద్యాభవన్ ఫేజ్ 2 లాంచ్ చేసిన మన ఆనరబుల్ మెంబర్ పార్లమెంట్ రాష్ట్రపతి మార్గని కృష్ణ గారికి, అలాగే చేసిన డిఓ గారికి, ఆల్ గవర్నమెంట్ ఆఫీసర్స్, ఈరోజు రోడ్ వర్క్ నాడు నేడు ప్రోగ్రామ్ స్కూల్లో చేసుకోవడం ఇస్ వెరీ వెరీ యాక్టివ్. సిటీలో చేసిన ఆల్ నాడు నేడు ఇప్పుడు చెప్తాను సార్, చెక్ చేసుకోండి. మన సిటీలోనే కాకుండా స్టేట్ లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోస్టర్ మీద, అలాగే గవర్నమెంట్ స్కూల్ ఇలా కూడా ఉంటుందా అని చెప్పి చాలా సోషల్ మీడియా పోస్ట్ లో, ఇన్ఫాక్ట్ నాడు నేడు స్కూల్ గురించి స్టేట్ లెవెల్లో ఎటువంటి ఆర్టికల్ రాయాలన్నా ఫోటోస్ గా ఎగ్జాంపుల్ గా ఒక మోడల్ స్కూల్ గా మన పక్కన సత్యనారాయణ స్కూల్ చూపించడం చాలా మంచి విషయం. ఈ స్కూల్లో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సిటీలో ఉన్న అన్ని స్కూల్స్ లో కంటే ఇప్పుడు ఒక కొత్త బిల్డింగ్ స్పేస్ ఉండడం వల్ల నాడు నేడులో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ని ఇక్కడ చాలా పకడ్బందీగా క్వాలిటేటివ్ గా చేసి ఒక మోడల్ స్కూల్ గా చేసి, దీని ద్వారా రిమైనింగ్ స్కూల్స్ లో ఉన్న స్టాఫ్, టీచర్స్ అందరూ చూసి నాడు నేడు వర్క్స్ ఎలా చేయాలి తెలుసుకొని వాళ్ళ స్కూల్స్ లో కూడా మంచి వర్క్ చేయాలన్న ఒక సదుద్దేశంతో మనం ఈ స్కూల్ మోడల్ స్కూల్ గా చేయడం జరిగింది. And today I would like to say that Conva is 100% success. రాజమండ్రిలో మనం టేకప్ చేసిన ఆల్ ఫేజ్ 1 నాడు నేడు స్కూల్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అందుకే మన ఆనరబుల్ సీఎం గారు కూడా నాడు నేడు రాజమండ్రి నుంచి లాంచ్ చేయాలనుకున్నారు. బట్ కొన్ని కారణాల వల్ల అది టీగనవరం చేశారు. బట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోని ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లోని సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఈ మందం సత్యనారాయణ స్కూల్ గురించి తెలుసుకొని వాళ్ళు పర్సనల్ గా చాలా మంది నాకు ఫోన్ చేసి వాళ్ళ అప్రిషియేషన్ చెప్పారు. సో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక చేంజ్ తీసుకొస్తే సొసైటీలో చేంజ్ తీసుకొచ్చినట్టు చాలా మంది ఫీల్ అవుతారు. దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ కూర్చున్న పిల్లలే రేపు పొద్దున ఇక్కడికి వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతారు, చీఫ్ మినిస్టర్స్ కూడా అవుతారు. సో వీళ్ళ భవిత మీద మనం ఖర్చు పెట్టినప్పుడు, వీళ్ళ భవిత మీద మనం ఇంట్రెస్ట్ తీసుకొని పని చేసినప్పుడు మన దేశం కోసం, మన సొసైటీ కోసం మనం బెస్ట్ పాసిబుల్ వేలో పనిచేసినట్టు అవుతుంది. అలాగే మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సెక్టర్ తీసుకున్న ఇంపార్టెన్స్, మనబడి నాడు నేడు కావచ్చు, జగన్ విద్యాకాంత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, వైఎస్ఆర్ కంటిన్యూ కావచ్చు, ఇలా ప్రతి స్కీమ్ తీసుకున్న చాలా డీటెయిల్స్ లోకి ఇన్ఫాక్ట్ పర్సనల్ గా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఏదైనా డిపార్ట్మెంట్ కి ఇన్పుట్స్ ఇస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఆయన యొక్క మార్పు కనపడుతుందంటే అది కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఇక్కడ జగనన్న విద్యాకాంతాలు చూస్తున్న ప్రతి ఐటమ్ ఆనరబుల్ సీఎం గారు పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేసి పెట్టారు అంటే దాంట్లో నాట్ ఈవెన్ 1% ఎగ్జాక్ట్లీ. అనేది గ్రౌండ్ ఫీల్డ్ కాన్సెప్ట్. మనం ఉన్న స్కూల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక 10 కాంపోనెంట్స్ పెట్టుకోవాలి. మన టాయిలెట్స్ కావచ్చు, మన స్కూల్స్ కావచ్చు, ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్ కి తప్పకుండా ఉండాలన్న కాన్సెప్ట్ లో చేశాం. ఆ లెవెల్ కి తీసుకొచ్చాము. ఫ్యూచర్ లో గవర్నమెంట్ స్కూల్స్ చూసి ప్రైవేట్ స్కూల్స్ ఎలా పెట్టుకోవాలి అని నేర్చుకునే విధంగా మన స్కూల్స్ తీర్చిదిద్దామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. I would like to personally appreciate engineers and education department మన HFCS of Rajmahindra Municipal Corporation. ఇది చాలా ఒక మంచి స్కీమ్, ఒక లోకల్ స్కీమ్. మనం దీంట్లో కష్టపడి పనిచేస్తే మన పేర్లు
మనం చేసిన వర్క్ జరగాలి గుర్తుపెట్టుకుంటారని చెప్తా ప్రతి ఒక్కరూ ముందరకు వచ్చి ఏవైతే ఎక్స్ట్రా కాంపనెంట్స్ చేయమని చెప్పామో ఆ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తీసుకొని ఆల్ ఇంజనీర్స్ ముఖ్యంగా కొత్తగా సిస్టంలోకి వచ్చిన కమ్యూనిటీ సెక్రటరీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్రటరీస్ కావచ్చు, పర్సనల్ గా వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెలు స్కూల్స్ లో చదివితే ఎలా ఉండాలి ఆ స్కూల్స్ అనుకుంటారో అలా మీరు తీర్చిందండి అని చెప్తే పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని నాట్ జస్ట్ మద్దతు సత్యనారాయణ మనకు టౌన్ హై స్కూల్ కావచ్చు, లాలా చెరువు కావచ్చు, తుమ్మలో కావచ్చు, ప్రతి స్కూల్స్ లో ఎవ్రీ స్మాల్ ఆస్పెక్ట్ కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా బాగా తీర్చిదిద్దారు. సో ఐ పర్సనలీ థ్యాంక్ ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఆఫ్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్. ఇలాగే గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి సక్సెస్ఫుల్ గా ఈ సిటీలో ఇంప్లిమెంట్ చేసి స్టేట్ లెవెల్ లో రాజమహేంద్రవరం సిటీని ఒక తలమార్గంగా ఒక ఎగ్జాంపుల్ లాగా నిలబెట్టాలని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి చేసిన అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాట్లాడు ఓ 2 నిమిషాలు. కుమారుడు సిసిసి అధినేత శ్రీకాంత కొండరావు మాట్లాడవచ్చు. అందరికీ మరి ఈరోజు చాలా సుదీర్ఘంగా భావిస్తూ ఉన్నాను. కారణం మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు యువకుడు యంగ్ అండ్ డైనమిక్ గా చక్కగా మంచి యాక్టివిటీస్ చేస్తూ అటు ప్రజల సమస్యల మీద పంచుకునే కార్యక్రమం కానీ లేకపోతే అన్ని స్కూల్స్ మీద కూడా ఒక దృష్టి పెట్టి ఈ జగనన్న అందించేటువంటి అన్ని కార్యక్రమాలు పథకాలు అందుతున్నాయా లేదా అనేటువంటి దాని మీద ఒక పర్యవేక్షణ చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుగా మన స్కూల్కి వచ్చినందుకు ఆయన మా వార్డు తరఫున స్వాగతం పలుకుతూ చాలా యాక్టివ్ మంచి మంచి కార్యక్రమాలు మన గతంలో చూసుకున్న ఎంపీలకి ఇతరులకి చాలా భిన్నంగా ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే సాధారణంగా ఎమ్మెల్యేలు వాచ్ చేస్తూ ఉంటారు ఎక్కడ ఏ పర్యవేక్షణ చేసినా. అది పూర్తిగా అతను బాధ్యతగా భావించి పర్టికులర్గా రాజమండ్రి మీద కానీ రోడ్ల మీద కానీ ఈ వాష్ డెవలప్మెంట్ మీద కానీ దృష్టి పెడుతున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు అభిషేక్ కిషోర్ గారు, నేను ఆయన ఎప్పుడు కలవలేదు కానీ అంటే నేను మున్సిపల్ ఆఫీస్ వెళ్ళడం మానేశాను ఇప్పుడు కారణాల వల్ల ఎప్పుడు మీట్ అవ్వలేదు. కానీ చాలా చక్కగా ఆయన కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలోనే ఈ రోజు రాజమండ్రిలో ఉన్నటువంటి అవుట్ ఆఫ్ 65 ఆల్మోస్ట్ 35 స్కూల్స్ రాజమండ్రిలో కంప్లీట్ గా విత్ వెల్ ఫర్నిష్డ్ అన్ని ఇమ్యూనిటీస్ తోటి కల్పించినటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి అభిషేక్ కిషోర్ గారు. ఆమె చేత వాయువు అలాగే ఆయన పర్యవేక్షణలో పర్టికులర్ గా ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ఎప్పుడు కూడా నేను మర్చిపోతా ఉన్నాను. ఎందుకంటే ఒక డిజైన్, ఒక ప్లాన్, ఒక డిజైన్ దానికి తగ్గట్టున్నటువంటి ఫెసిలిటీస్ ని పూర్తిగా పకడ్బందీగా ప్రణాళిక చేసి వాళ్ళు తయారు చేసి దగ్గరుండి మానిటరింగ్ చేసి కన్స్ట్రక్షన్ లో కూడా ఎటువంటి మిస్యూజ్ లేకుండా గుడ్ క్వాలిటీస్ తోటి పనులు జరిగేందుకు మరొకసారి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగాన్ని అలాగే శానిటరీ విభాగాన్ని కూడా అభినందిస్తూ మరి ఎడ్యుకేషన్ ఇదంతా కూడా ఇంజనీరింగ్ పోస్ట్ ఉంది ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్. నేనైతే అది అనుకోను కానీ అంటే ఓకే అప్రిషియేట్ అబ్బాయి గారు అందరూ కూడా నాకు తెలిసినటువంటి మున్సిపాలిటీ పాత్ర ఇందులో 90% ఉన్నది. అందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. మన ఎస్ఎస్ దుర్గా ప్రసాద్ కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, శానిటరీ డిపార్ట్మెంట్ కానీ పూర్తిగా అన్ని స్కూల్స్ మీద దృష్టి పెట్టి పరిశుభ్రతను కాపాడడం. పిల్లలకు కావాల్సినటువంటి మీరు చూసేది లేదు. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా బయట లోపల ఇండోర్ గేమ్స్ కానీ బయట అవుట్ సైడ్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి లేకపోతే గేమ్స్ ఆడుకోవడానికి మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కల్పించడం, డిజిటల్ సిస్టమ్ తీసుకురావడం, కంప్యూటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇలాగా ప్రతి ఒక్కదాన్ని పిల్లలకు కల్పించాలంటే
అది ఒక్కసారి మనం జగన్కి జగన్మాయ క్యాలెండర్లో చెప్పి పిల్లలంతా మీరు ప్రైవేట్ స్కూల్స్ చూస్తే కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలకి బ్యాగులు కొన్నా ఈ షూస్ కొన్నా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళైనా సరే 2-3 ఏళ్ళు వాడతారు. కానీ నేను లాస్ట్ ఇయర్ వచ్చి ఇవే డిస్ట్రిబ్యూట్ చేశాను. మళ్ళీ ఈ ఇయర్ వచ్చి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి సంవత్సరం కూడా మీకు సపోర్టివ్గా ఈ విద్యాకారులు కానీ గవర్నమెంట్లో ప్రతి రోజు ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ తోటి ఫుడ్ అందించడంలో కానీ పిల్లల చదువులు ఫీజులు ఇవ్వడంలో కానీ అన్ని కూడా కూర్చా తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ పిల్లలు చదివితేనే దేశ అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర ప్రగతి పొందుతుంది అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. ఇది నిజంగా ప్రజలందరూ గ్రహించుకోవాలి. చదువు ఉండకపోతే మాత్రం ఎందుకు పనికిరాదు, విద్యతోటే ప్రగతి ఉంటుందనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జగన్ గారు చేస్తున్న దానికి మరొకసారి జగన్ గారికి అలాగే జగన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రతినిధికి ముఖ్యంగా మా ఎంపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాన్యులు యువకులు శ్రీ నారాయణ గారిని ప్రసంగించాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కరించుకుంటూ ముందుగా టీచర్స్ కి అదేవిధంగా పేరెంట్స్ కి పిల్లలందరికీ కూడా పిల్లలకి బ్లెస్సింగ్స్, టీచర్స్ కి పేరెంట్స్ కి అందరికీ కూడా నమస్కరించుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం నాడు నేడు కార్యక్రమం మొన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మన తూర్పు గోదావరి జిల్లాలోనే వారు వచ్చి ఇక్కడ స్కూల్స్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన రాజమహేంద్రవరంలో కూడా గతంలోనే ఈ స్కూల్లో మరి టీటీడీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా మన మున్సిపల్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ స్కూల్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఈ కార్యక్రమానికి మేమందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ గారు అభిషేక్ కిషోర్ ఐఏఎస్ వారు రావడం జరిగింది. ఈ స్కూల్ ని గతంలో ఈ స్కూల్ కి బిల్డింగ్స్ కట్టించిన దాత పంతం కొండలరావు గారు, వారి తండ్రి గారి పేరు మీద పంతం సత్యనారాయణ గారు పేరు మీద ఈ స్కూల్ కట్టించడం జరిగింది. ఈ యొక్క స్కూల్ కి మేమందరం కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా డిఈఓ గారు, మన స్కూల్ ప్రిన్సిపాల్ గారు, డిఈ గారు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కరించుకుంటూ ముఖ్యంగా ఒక్కటే పిల్లలందరికీ కూడా ఇవాళ చెప్పాలనుకున్నది ఏంటంటే, మరి ఇన్ని కార్యక్రమాలు చేసే వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఎవరు? జగన్ మామయ్య. జగన్ మామయ్య ఇవన్నీ కూడా చేస్తున్నారు. గతంలో మీకు యూనిఫామ్స్ ఉండేవా? మరి ఇప్పుడు అందరికీ కూడా యూనిఫామ్స్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు, సాక్స్ ఇచ్చారు, బెల్ట్లు ఇచ్చారు. అదేవిధంగా మీకు స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా గతంలో మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. భోజనాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయి? ఇప్పుడు ప్రతిరోజు కొత్త కొత్త రకం భోజనాలు పెడుతున్నారా? మరి ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే, రేపన్న రోజున మీరందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే మీరు కూడా మంచి మంచి ఆఫీసర్లు అవ్వచ్చు. అదేవిధంగా పెద్ద పెద్ద స్థాయిలో మీరందరూ కూడా గర్వకారణంగా మా పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారని తల్లిదండ్రులు చెప్పుకునే విధంగా మీరందరూ కూడా దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పిల్లలందరూ కూడా తయారవ్వాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దాంట్లో ప్రైవేట్ స్కూల్స్ లో ఏ రకంగా అయితే విద్య చెప్తున్నారో అదే రకంగా గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మీరు చిన్నతనం నుంచి కూడా మీరందరూ కూడా ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడేదానికి ముఖ్యమంత్రి గారు చాలా తాపత్రయపడుతున్నారు. అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అందరినీ కూడా బాగా తయారు చేస్తే రేపు పెద్ద అయిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశానికి
మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు అందరూ కూడా తయారవ్వాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి మీకు అందరికీ కూడా హెల్తీ ఫుడ్ పెడుతూ మరి స్కూల్ అంతా కూడా గతంలో స్కూల్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది? మీరు ఇదివరకు ఇక్కడ చదువుకున్నారా? మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది కదా. మీకు అన్ని కూడా స్కూల్ యూనిఫామ్స్, బాత్రూమ్స్ కూడా మంచి బాత్రూమ్స్ కింద తయారు చేస్తూ ఇట్లాగా మన రాజమండ్రిలో ఒక్కటే కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో దగ్గరగా వేలాది స్కూల్స్ ఉన్నాయి. 30,000 పైచిలకు స్కూల్స్ ఉన్నాయి. 30,000 స్కూల్స్ ని ఇట్లా ముఖ్యమంత్రి గారు ఇలాగా మొత్తం అంతా కూడా కొత్తదనంగా తయారు చేస్తూ ఇవాళ మీకు అందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే మంచిగా మీకు చదువు చెప్పించాలని ముఖ్యమంత్రి గారు తాపత్రయపడుతున్నారు. మరి దాంట్లో భాగంగా ఈ రోజున ఈ ఫస్ట్ ఫేజ్ లో మన రాష్ట్ర వ్యాప్తంగా 15,900 స్కూల్స్ ని ఇట్లా తయారు చేశారు, కొత్తగా తయారు చేశారు. మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇంకో 15,000 స్కూల్స్ ని తయారు చేయబోతున్నారు. దాంతో పాటు రాబోయే రోజుల్లో టీచర్స్ అందరికీ కూడా ఇంకా అడ్వాన్స్ గా ట్రైనింగ్ ఇప్పించి పిల్లలందరికీ కూడా మీకందరికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంతో పాటు తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీ చేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తులో మీకందరికీ కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ రాజమండ్రి అన్ని రకాలుగా కూడా స్టేట్ లో నంబర్ 1 స్పాట్ లో ఉండాలని ఆకాంక్షిస్తూ దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేది మరి ఆఫీసర్స్ మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళడం జరుగుతుందని ఒక సందర్భంగా తెలియపరుస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మనం ఎదురు చూస్తున్నటువంటి జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి కమిషనర్ గారు, డిఓ గారు మరి అతిథులు చేయడం జరుగుతుంది. 5వ తరగతి విద్యార్థుల్ని అంతా స్కూల్ బ్యాగ్ అందులో ఓపెన్ చేస్తారా లేదా పెట్టేస్తారా? పైన పెట్టారు అన్ని కనుకుంటారు. యూనిఫామ్ కూడా నీ పేరేంటి? జాఫ్నర్. ఇంకొక విద్యార్థి నీకు షూస్ కూడా ఇస్తారు తర్వాత. షూస్ కూడా ఇస్తారు. వాళ్ళ ఆఫీసు అమ్మాయి ఎక్కువ ఉపయోగించుకోవడానికి చక్కగా పాలసీ మరియు సంవత్సరం యాడ్ చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరొకసారికి జగనన్న విద్యాకాల కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఉన్న సంవత్సరంలో కూడా సందర్భంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. విడివిడిగా కూడా అమ్మాయికి అబ్బాయికి మంచి బ్యాగ్స్ వారితో పాటుగా కమిషనర్ గారు పర్వాలేదు మరి ఇప్పుడు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎంతో చైతన్యవంతంగా ఈ పాఠశాలని మరి కమిషనర్ యొక్క జరుగుతుంది. చైతన్య కుమార్ గారిని మరింత చైతన్యవంతంగా కూడా పనిచేయాలని కూడా మరి కోరుతున్నాను.
డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్ మన రాజనీయులు అర్థానంద భవన్లో కూడా ఆయన కావాలని చూడాలని ఆర్డర్ కానీ ప్రతి కార్యక్రమంలో కూడా ఉత్తమ పాఠశాలని జరిగింది. దాని యొక్క ప్రధాన పాఠశాలకి మరి స్వతంత్ర ప్రధాన గౌరవించినట్టుగా గౌరవ పాల్గొనడం జరిగింది. కమిషనర్ గారిని అందరినీ కూడా మాట్లాడుతుంది. మొట్టమొదటిగా ఈ పాఠశాల పంతం సత్యనారాయణ గారి పాఠశాల సీతంపేటలో ఉన్నటువంటి పంతం సత్యనారాయణ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ బి సత్యన్ కుమార్ గారికి ప్రశంసా పత్రాన్ని లాలాచల్ నుంచి అక్కడ ఈ కార్యక్రమం స్కూల్ మొత్తానికి ఒకరికి కాదు ఎంటైర్ స్టాఫ్ ఇది. మరి ప్రధాన ఉపాధ్యాయులతో పాటుగా అలాగే గోల్డ్ టౌన్ పైకి పర్లేదు ఎక్కువ పర్లేదు. గోల్డ్ టౌన్ నగరపాలక ప్రాథమిక పాఠశాల శ్రీరామ మంత్రి గారి గృహానికి ఎదుర్కొన్నటువంటి దాన్ని ఆ యొక్క బిల్డింగ్ రాజమండ్రి గారు జిల్లా గారు ఎక్కడ విధంగా మరి దాని యొక్క కమిషనర్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆధునికంగా ఉన్నటువంటి 9 కాంప్లెక్స్ కాకుండా 9 కాంప్లెక్స్ కమిషనర్ నుంచి మొత్తం 18 కాంప్లెక్స్ తమ అనుమతితోటి సభలో మరి ఉత్తమ అవార్డు తీసుకున్నటువంటి లోపలగా మంచి కాదు యువపాలనీయంగా గెలుస్తున్నటువంటి అవార్డు మరి కూడా మరి కమిషనర్ గారు కొండరావు గారు సత్కరిస్తారు. మరి దానికి సంబంధించినట్టు శ్రీ గౌరవనీయ పార్లమెంట్ సభ్యులకి సార్ వాటి కంటే రెండు వాటి ఒక్క నిమిషం సార్ మీరు గ్రౌండ్ లో పడతా ఉన్నారు కదా వాటర్ చేయిస్తామే పెంచేది చెప్పాను సార్ సాల్వ్ వేసి అప్పుడు వేస్తాం అదండి అదే సార్ ఒకసారి మా పని చేసేయమంటారా అయిపోద్ది బయట రాజమండ్రిలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఈ యొక్క స్కూల్లో నాడు నేడు ప్రోగ్రామ్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. మన రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు అభిషేక్ కిషోర్ ఐఏఎస్, అదేవిధంగా పంతం పట్లరావు గారు,
అదేవిధంగా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ డిఈఓ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ స్కూల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఏదైతే ప్రతి అడ్వర్టైజ్మెంట్లో కూడా మన రాజమండ్రి పంతం సత్యనారాయణ స్కూల్ని వాళ్ళ బ్రోషర్స్లోనూ దీంట్లోనూ యాడ్ చేయడం, ఎంత బాగా ఈ యొక్క స్కూల్ని తయారు చేశారనే దానికి ఇది ఒక నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫస్ట్ ఫేజ్లో 15,900 స్కూల్స్ని ఆధునీకరణ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లలకి కూడా జగనన్న విద్యా కానుక కింద స్కూల్ యూనిఫామ్స్తో పాటు వాళ్ళందరికీ కూడా ఒక క్వాలిటీ షూస్ని, బ్యాగ్స్ని, ఇవన్నిటిని కూడా ఏ ఒక్క పిల్లల్ని కూడా వదలకుండా అందరికీ కూడా అందించడం జరిగింది. దాంతోపాటు క్వాలిటీ ఫుడ్ని కూడా ప్రతిరోజు కూడా మెనూ మారుస్తూ గతంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే, కేవలం భారతదేశంలో మన రాష్ట్రంలోనే ఇంత అన్ని సౌకర్యాలతో కల్పించడం కూడా జరుగుతుంది. రేపు భవిష్యత్తులో కూడా పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించడం వలన వీళ్ళందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మన భారతదేశానికి గర్వకారణం కింద తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి గారి యొక్క దృఢ సంకల్పం. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కార్యక్రమం పూర్తి అవడం జరిగింది. సెకండ్ ఫేజ్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇంకొక సంవత్సరం కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ అన్నిటిని కూడా ఆధునీకరణ చేస్తూ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దృష్టి పెట్టాము. రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు అందించిన రోజునే సఫలీకృతం అవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా ముఖ్యమంత్రి గారి యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరగడం నిజంగా చాలా ఆనందకరంగా ఉంది. దేశానికే రోల్ మోడల్ కిందన మన ఆంధ్రప్రదేశ్ విద్యా వైద్యంలో ఉండబోతున్నాయని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియదు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనబడి నాడు నేడు ప్రోగ్రామ్ ఫేజ్ 1 లాంచ్ మరియు జగనన్న విద్యా కానుక ఫేజ్ 2 లాంచ్ మన పంతం సత్యనారాయణ మున్సిపల్ పురాటి స్కూల్లో ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. నాడు నేడు ఫేజ్ 1లో స్టేట్ మొత్తం మీద జరిగిన స్కూల్స్లో ఆల్మోస్ట్ ఒక మోడల్ స్కూల్ లాగా మన పంతం సత్యనారాయణ స్కూల్ని చేయడం అనేది చాలా మంచి విషయం. ఎంపీ గారు అన్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హాస్టల్స్ మీద, కాన్వెంట్స్ మీద, బ్రోచర్స్ మీద కూడా మన స్కూల్ ఒక పిక్చర్ ఫిక్స్ చేస్తున్నారంటే మనం ఎంత క్వాలిటీతో కార్పొరేషన్లో ఈ నాడు నేడు స్కూల్ని యూజ్ చేసాం అనే దానికి ఒక నిదర్శనం అవసరం లేదు. ఈ స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా చేసి ఈ స్కూల్లో నాడు నేడు సంబంధించిన 10 కాంపోనెంట్స్ పర్ఫెక్ట్గా చేసి ఈ స్కూల్ ద్వారా మిగతా స్కూల్స్లో కూడా అందరూ ట్రైన్ అయ్యి నాడు నేడు బాగా చేసినట్టు ప్లాన్ చేసాం. ఆ రకంగానే మన రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో 35 స్కూల్స్లో నాడు నేడు సుమారు 11 కోట్ల వరకు వర్క్స్ చాలా క్వాలిటీతో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ నాడు నేడులో జరిగిన వర్క్స్ మీద పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇలాంటి మంచి వర్క్ని నాడు నేడు ఫేజ్ 2లో కూడా చేసి ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్లో మనకు ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళలేక గవర్నమెంట్ స్కూల్స్ కోసం ఇబ్బంది పడుతున్న రోజుల నుంచి గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్ సీట్స్ కోసం వస్తునేటట్టు మీద డిమాండ్ పెంచేటట్టు మనం చేయడానికి నాడు నేడు కార్యక్రమం ఈ ప్లాట్ఫామ్ వల్ల పిల్లలకి ఇంకా మంచి జరిగేటట్టు ఎడ్యుకేషన్ సెక్టర్లో గవర్నమెంట్ తీసుకుంటున్న ఆల్ స్కీమ్స్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి రాజమండ్రిలో గవర్నమెంట్ స్కూల్స్ని, కార్పొరేట్ స్కూల్స్ని నీట్గా తయారు చేసుకోవాలి కింద తెలియజేస్తున్నాం. ఆదం దెబ్బలోనూ బోరు వేసారు. ఆదం దెబ్బలో బోరు అది పంపించాను కదా, అది ఇంకా చేయలే. బోరు లేక వాటర్ సఫర్ జీబులో మనం కృష్ణకుమార్ గారు చెప్పాం. ఇంకా పని అవ్వలేదు. అది జస్ట్ ఏంటంటే ఒక బోర్ వేసేస్తే సరిపోతుంది. అయినా కంప్లైంట్ ఏంటనేది 1 పేజ్ గారికి వెళ్ళి ఇవ్వండి. డిఎస్పీ గారితో
మనం ఆటో 39వ వార్డు ధర 38వ వార్డు సభ్యులు 39 వార్డు రండి స్టేట్ సెక్రటరీ మాలమా 9వ వార్డు 38వ వార్డు అందరూ కూడా సత్కరించవలసింది అందరూ కూడా 1 by 1 రండి సార్ ఒకసారి ఉన్నామా మహిళా కమిటీ సభ్యులు బయటకు వస్తున్నాడు ఆర్పీలు పర్వాలేదు చెప్పే బయటకు వస్తున్నాడు ఆర్పీలు రండి ఆడవాళ్ళు ముందు రమా అందరూ ఎలా ఉంచాడు బేబీ గారు అనంతలక్ష్మి గారు దూరం ఉండాలి ఎప్పుడు కూడా ఫ్రంట్ అలా మీరు కూడా ఎలా ఉన్నారు అలా ఇచ్చారు కదా మీరు రండి సార్ సరే ఆయాలండి నాగేష్ ఇంటికి వచ్చా నాగేష్ 4000 కదా దీనికి నిర్ణయం తీసుకుంటాం స్టేట్ అంతా ఒకటే పాలసీ ఉంది నిర్ణయం ఎందుకు 1000 రూపాయలు సోమవారం సార్ ఆఫీస్కి రండి సోమవారం ఆఫీస్ దగ్గరికి రండి నేను మాట్లాడతాను చెప్తారు వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇలా వచ్చాను చెప్పారు కమిషనర్ వెయిట్ చేస్తారు సార్ జీ బ్లాక్ చూడండి సార్ వాటర్ లేక చాలా ఇబ్బంది స్లమ్ ఏరియా సార్ బాగా ఇబ్బంది ఇక్కడ పని అసలు మొదలు పనవడం యాక్చువల్గా బోర్ వేసారు బోర్ నుంచి వాటర్ పడలా అది ఇంకొక బోర్ వేస్తే సరిపోతుంది బోర్కి ఏం పెద్ద 10,000 కూడా అవ్వదు కాస్ట్ చూడు మిగతా వాళ్ళు మాట్లాడు సోమవారం రక్షబండి ఉంది ఆఫీస్లో సోమవారం వచ్చేటప్పుడు సార్ సోమవారం వస్తాం సార్ రండి ఫోటో చాలా కష్టపడతారు రాశారు ఇక్కడ D7 ఖాళీ ఉందా ఇదిగో నా ఫోన్ ఇలాగి ఎవరు చేస్తారు CMD ఎవరు సంతోష్ నంబర్ ఉందా నంబర్ లేదా ఇప్పుడు SCకి కానీ సికి కానీ సంబంధం ఉండదు ఒకసారి నాకు నెంబర్ అది వాట్సాప్ చేయండి ఇది నా దగ్గర పెట్టుకోనా అక్కర్లేదు మళ్ళీ మిస్ అవుతుంది